మా భీమాగడి కేక్ కట్ చేద్దాం అనుకుంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు వచ్చేసి మన భీమా తమ్ముడు బర్త్డే, అందుకనే వాడికి తెలియకుండా కేక్ కట్ చేద్దాం అని ప్లాన్ చేసాం. కానీ మా వాళ్ళ దగ్గర చూస్తేనేమో డబ్బులు లేవంటున్నారు. అప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా లేట్ అయితే షాపులు క్లోజ్ చేసేస్తారని చెప్పి అక్కడికి వెళ్ళక ఏదో ఒకలా సెట్ చేసుకోవచ్చు అని బైక్ వేసుకొని వచ్చేసాం. మా దరిద్రం అలా ఉన్నదంటే మేము వేసుకొచ్చిన బైక్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆగితే ఆగింది కానీ కరెక్ట్ గా పెట్రోల్ బంక్ దగ్గరలోనే ఆగిందిలే. బంకులు ఎవరు కనపడకపోయేసరికి ఖాళీ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేసేద్దాం అనుకున్నాను, కానీ నేను ఏం చేసినా సరే అందులో ఉన్న పెట్రోల్ బయటికి రావట్లేదు. ఆ తర్వాత కింద ఉన్న బటన్ గట్టిగా ప్రెస్ చేస్తే అప్పుడు బయటకు వచ్చింది. పెట్రోల్ కొట్టించేసుకుని షాప్ దగ్గరికి వెళ్తే షాప్ క్లోజ్ చేసి ఉన్నది. లక్కీగా ఇంకో బేకరీ అయితే తెరిచి ఉన్నది. అప్పటికే మనకు కావాల్సిన డబ్బులు కూడా సెట్ అయిపోయి ఇంకా లేట్ చేయకుండా అన్నీ మా భీమగోడి పేరు మీద ఒక అరకేజీ కేక్ పార్సల్ చేసి ఇచ్చాయని అన్నాను. అన్ని కూడా లేట్ చేయకుండా కేక్ పైన మా భీమగోడి పేరు పచ్చబొట్టు గుద్దేశాడు. కాకపోతే పచ్చబొట్టు కొంచెం అటు ఇటు అయింది. వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. మా క్రాంతి కూడా కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు వాడిని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయామని. కరెక్ట్ గా 11:30 వాళ్ళ ఇంటికి వెళ్దాం. అప్పటి వరకు నేను బాపట్ల దొరక వీడియోస్ చూస్తూ ఉంటాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా అంటే నా మాట వింటారా, నన్ను గెలుగుతూనే ఉన్నారు. అందుకే బాపట్ల దొరక ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేసేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మా భీమగోడి బర్త్డే సెలబ్రేషన్ తో కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.